హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరో వెజ్ రెసిపీతో వచ్చానండి. ఇది నో ఆనియన్ నో గార్లిక్ రెసిపీ అండి. ఇది నేను ఇవాళ చేస్తుంది అరటికాయ ఫ్రై అండి. దీనికి కావాల్సింది అరటికాయ 3 అరటికాయలు తీసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా పసుపు వేసి వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. కరివేపాకు 1 రెమ్మ దాకా, రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, మినపప్పు 3 to 4 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి నా కారం తగ్గట్టు 5 నుంచి 6 తీసుకున్నానండి. ఉప్పు సరిపడేంత, ఆయిల్ తగినంత. ఇప్పుడు పొయ్యి మీద ఒక వెసల్లో వాటర్ తీసుకున్నానండి. అది బాగా బాయిల్ చేసుకొని దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఒక 10 minutes బాయిల్ చేసుకోవాలండి. ఎక్కువ మెత్తగా కాకుండా, ఎక్కువ మెత్తగా బాయిల్ చేయకుండా జాగ్రత్తగా బాయిల్ చేసుకోవాలి. ఈ అరటికాయ ముక్కలు ఉడికేలోపు మనం వేరొక కడాయి తీసుకొని నూనె లేకుండా మినపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర స్మెల్ వచ్చేదాకా వేయించుకుందాం మాడకుండా. ఈ మినపప్పు వేగేటప్పుడు కొంచెం స్మెల్ వస్తుందండి, అప్పుడు మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, అరటికాయ ముక్కలు నేను 10 minutes బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకొని వాటర్ డ్రైన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకొని చల్లారాక పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దీనిలోన ఈ ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఇది బాగా వేయించుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టి ఉంచుకున్న అరటికాయ ముక్కల్ని దీంట్లో వేసేద్దాం. ఒక 5 minutes దీన్ని ఇలా కలుపుకొని 5 minutes తర్వాత ఉప్పు వేసుకుందాం. ఉప్పు, పసుపు వేసుకొని ఒక 5 minutes ఇలా ఫ్రై నిమిద్దాం. మీడియం ఫ్లేమ్, స్లో ఫ్లేమ్లో. పసుపు వేసేసాను. ఇప్పుడు ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి. ఇది అరటికాయ కూర చాలామంది పిల్లలకి ఇష్టపడదండి. ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇది ఓన్లీ అరటికాయతోనే కాదు, బంగాళదుంపతో కూడా చేసుకోవచ్చు ఈ టైపు. ఈ కూర పప్పుచారుతో బాగుంటుంది, రసంతో బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిందండి. ఇప్పుడు దీంట్లో మనం కారం వేసేసి కలుపుకొని ఒక 2 minutes ఇలా ఉంచేసుకుందాం. ఇలా 2 minutes ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో మినపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అండి ఇది. ఈ పౌడర్ కూడా వేసేసి సాల్ట్ కొంచెం వేసుకోండి. ఆల్రెడీ మనం ముందు వేసాం కాబట్టి చూసుకొని వేసుకొని కలుపుకోవాలి. అలా 5 minutes స్లో ఫ్లేమ్లో వదిలేద్దాం. నేను ఒక 3 minutes ఇలా ఉంచుకొని స్లో ఫ్లేమ్లో గ్యాస్ ఆఫ్ చేసుకున్నానండి. ఇది ఎక్కువగా పొడి వేసాక ఎక్కువగా స్లో ఫ్లేమ్లో ఎక్కువసేపు ఉంచకూడదు, ఎందుకంటే మాడిపోతుంది. జాగ్రత్తగా చేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయిందండి. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ అరటికాయ ఫ్రై రెడీ. మీరు పప్పుచారుతో కానీ రసం అన్నంతో కానీ నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి, అరటికాయ ఫ్రై రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.